హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో అష్టమి రోజున కాల అమావాస్య రాబోతున్న తరుణంలో ఆ రోజు కన్యా రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ రాశి వారు ఆ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారనే విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశిలోకి ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు. అలాగే కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆగస్టు నెలలో వృషభ రాశిలో కుజుడు మరియు గురుడు సంచరిస్తున్నారు. అలాగే కర్కాటక రాశిలో రవి భగవానుడు, సింహరాశిలో బుధుడు, అలాగే శుక్రుడు, కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు, మీన రాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితుల కారణంగా కన్యా రాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో అష్టమి కాలామావాస్యలోగా ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి రాశిలోనే కేతుగ్రహం సంచారం చేయడం, అలాగే 6వ స్థానంలో శని భగవానుడు వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా రుణ సమస్యలు, శత్రు సమస్యలు, రోగ సమస్యలు ఉండడంతో పాటుగా ఈ రాశి గల వారికి ఎవరికైతే కొత్తగా వివాహం జరిగిందో వారికి సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. అలాగే తమ తల్లిదండ్రుల నుండి స్థిరాస్తులను కూడా పొందుతారు. ఈ సమయంలో మీ ఎదుగుదలకు కావలసిన ధన సహాయం కూడా మీ బంధువుల నుండి లభిస్తుంది. కుటుంబ సభ్యులతోనూ, అన్నదమ్ములతోనూ, అక్క చెల్లెలతోనూ మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీరు మాట్లాడే విధానం వల్ల మీకు వారికి మధ్య గొడవలొచ్చే అవకాశాలు ఉన్నాయి. తులారాశి ప్రేమికులు కూడా ఈ సమయంలో మాట్లాడుకునేటప్పుడు తమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిది. లేకుంటే మీ మధ్య సమస్యలు వచ్చి మీరు విడిపోయే ప్రమాదం ఉంది. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో కుజుడు మరియు గురుడు యొక్క సంచార స్థితి కారణంగా భార్యతో కాని, భర్తతో కాని, అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసేవారు, అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు కానీ ఈ సమయంలో వారితో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడడం మంచిది. బాగా ఆలోచించి ప్రతి విషయంలోనూ నిర్ణయాలు తీసుకోవాలి. లేకుంటే తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు. కన్యా రాశి వారు ఈ సమయంలో తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర దీపం పెట్టి, అలాగే ఆ చెట్టు వేరును తెచ్చుకుని దానికి సింధూరం రాసి మీ గదిలో, మీ పూజ గదిలో పెట్టుకుంటే శుభ ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు లక్ష్మీ గణపతిని, కాలభైరవ స్వామిని పూజించడం ద్వారా అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగస్తులకు, చేతి వృత్తులు చేసుకునే వారికి, వ్యాపారస్తులకు, ఈ రాశి గలవారు ఎవరైతే ఏ రంగంలో ఉన్నారో వారందరికీ ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సర్వత్రా యోగదాయకం. మీదైన రంగంలో రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంత మొత్తం పొదుపు చేయగలుగుతారు. కీలక పత్రాలు అందుతాయి. స్థిర చరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఉద్యోగ పరంగా మంచి ఫలితాలున్నాయి. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యాపారులకు తరుణం కాదు. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. కన్యా రాశి వారికి ఈ మాసం స్థానికులకు మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది. నెల ప్రారంభంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. లాభాలు పెండింగ్ లో ఉన్న అన్ని పనుల్ని పూర్తి చేస్తాయి. మీ ధైర్యం పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కానీ అదే సమయంలో ఎక్కువ ఖర్చులుంటాయి. తద్వారా సవాళ్లను అధిగమించడానికి తీవ్రంగా ప్రయత్నించాలి. కెరీర్ పరంగా చూస్తే మాసం చాలా మధ్యస్థంగా ఉంటుంది. నెల ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన బుధుడు శుక్రుడితో పాటు 12వ ఇంట్లో ఉంటాడు. దీంతో వ్యాపార కార్యకలాపాల కోసం వివిధ ప్రాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. స్థానికులు తమ పని కోసం ఒక నగరానికి, అలాగే విదేశాల్లో మరో నగరానికి కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెలలో వెన్నుపోటు పొడిచే పని ఉంటుంది. స్థానికులు అందుకోసం సిద్ధంగా ఉండాలి. 5వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 6వ స్థానంలో ఉంటాడు. ఇది తిరోగమన స్థితిలో కూర్చుంటుంది. తద్వారా మీరు వీలైనంత కష్టపడి పనిచేస్తారు. చాలా కష్టపడి పనిచేయడం ఆశించిన ఫలితాలను పొందడం లేదు అనే భావన ఉండవచ్చు కానీ అలాంటి ఆలోచనను నివారించేందుకు ప్రయత్నించండి. మీ కుటుంబానికి ఈ నెల బాగానే ఉంది. మాసం ప్రారంభంలో 2వ ఇంటి అధిపతి శుక్రుడు 12వ ఇంట్లో బుధుడు కూర్చున్నారు. అలాగే తిరోగమన శని యొక్క పూర్తి ప్రభావాన్ని కలిగి ఉంటాడు. కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు. అలాగే 12వ ఇంటిని చూస్తాడు. ఇది మొత్తం కుటుంబ ఖర్చులను పెంచుతుంది. కుటుంబంలో ఒక రకమైన ఫంక్షన్ మీ ఇంట్లో ఆర్థిక వ్యయాన్ని పెంచుతుంది. అయితే ఇది ఇంట్లో సరైన రకమైన ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ప్రేమ బంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభం 5వ ఇంటి అధిపతిగా కొంత బలహీనంగా ఉంటుంది. శని 6వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటాడు. సూర్యుడు 5వ ఇంటి
వ్యక్తిపై తన ప్రభావాన్ని చూపుతాడు. ఇది మీ ప్రియమైన వ్యక్తితో అహంకార సంఘర్షణకు దారితీస్తుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే సూర్యుడు 11వ ఇంట్లో ఉంటాడు. సరైన రకమైన ఆర్థిక లాభాలను నిర్ధారిస్తాడు. అందువలన ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. అయితే 12వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు స్థితి చెంది ఖర్చులను స్థిరమైన స్థాయిలో ఉంచుతారు. అది మీకు ఆందోళన కలిగించే అంశం. ఆరోగ్య దృక్కోణంలో స్థానికులు దీనిపై శ్రద్ధ వహించాలి. దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. రాశ్యాధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉంటాడు. అలా కాకుండా తిరోగమన శని కూడా 6వ ఇంట్లో కూర్చుని బుధునిపై కూడా దృష్టి పెడతాడు. ఈ నెల ప్రారంభం నుండి కుజుడు 9వ ఇంట్లో ఉండి బుధుడిని చూస్తాడు. తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చుల అధికం ప్రయోజనకరం. పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యయాధిపతి అయిన రవి సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ఆనందం పొందుతారు. కుజ సంచారం వలన శారీరక పీడ శ్రమ పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా బంధువర్గంతో విరోధాలు ఏర్పడతాయి. ఇక బుధగ్రహ సంచారం అనుకూలమైంది కాదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు. శత్రుబాధలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ప్రతికూల వాతావరణం ఉంటుంది. శుక్ర సంచారం వలన అనుకూలమైన ఫలితాలు పొందగలరు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శరీర సౌఖ్యం. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. చేసే ఖర్చు యందు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఖర్చు చేయాలి. వృత్తి వ్యాపారాలు అంత అనుకూలంగా లేవు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. శత్రు బాధలు తప్పవు. తలపెట్టిన పనుల్లో అపజయాలు ప్రాప్తించగలవు. చేసే వ్యవహారం నందు ఉద్రేకత తగ్గించుకుని వ్యవహరించాలి. ఈ మాసం ఉత్తర నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. మానసిక ఆనందం, నూతన వ్యాపారాలు, పెద్దల యొక్క పరిచయాలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ఈ మాసం హస్త నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు. నూతన పరిచయాలు, వృత్తి వ్యాపారాల్లో ధనలాభం, శుభవార్తలు వింటారు. అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేయండి. ఈ మాసం చిత్తా నక్షత్రం వారికి మాసాధిపతి రవి. అనవసరమైన ప్రయాణాలు, పనుల్లో ఆటంకాలు, అధికారులతో అకారణ కలహాలు. ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. శుభం ఉంటుంది. శుభం కలుగుతుంది. ఆగస్టు నెల ప్రారంభంలో ఆర్థిక లాభాలు చూస్తారు. నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అయితే అనవసరమైన ఖర్చులను నివారించాలి. ఉద్యోగులు బిజీగా ఉంటారు. వర్క్ రిలేటెడ్ ట్రిప్ చేపట్టవచ్చు. వ్యాపారస్తులు లాభాల కోసం గైడెన్స్ అవకాశాలు అందుకుంటారు. కానీ పార్ట్నర్షిప్ తో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ బంధాలు, ట్రస్ట్ ఇష్యూస్ ఎదుర్కోవచ్చు. మ్యారేజ్ లైఫ్ అల్లకొల్లోలంగా ఉండవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడడం అవసరం. లక్కీ ఎలిమెంట్ భూమి. లక్కీ ప్లానెట్ మెర్క్యూరీ. లక్కీ నంబర్స్ 1, 15, 22, 35, 40, 57. లక్కీ డేస్ మంగళవారం, గురువారం, సోమవారం, బుధవారం. లక్కీ కలర్స్ ఎల్లో, రెడ్, మెరూన్, వైట్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే బుధవారం ట్రాన్స్జెండర్ల ఆశీర్వాదం తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారుగా. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.